హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ కనుక చూస్తే ఆరావళి రేంజెస్ ఏ డైరెక్షన్లో ఉంటాయి? నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఇలా మనం ఇండియాని తీసుకుంటాం కదా, ఇలా ఉంటాయి కాబట్టి నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్. సో అదే ఆన్సర్. బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అయితే ఈరోజు ఇన్స్టెడ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఎకనామీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ న్యూస్లో వాటి గురించి ఉన్నాయి, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జామినేషన్ పనికొచ్చే విధంగా నేను తయారు చేశాను. యాక్చువల్గా ఒక 7-8 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇందులో ఉంటాయి. దాన్ని 2 పార్ట్లుగా చేస్తాను. ఈరోజు ఒక పార్ట్ వస్తుంది, రేపు ఒక పార్ట్ వస్తుంది, గమనించగలరు. అందులో మొదటిది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఏంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే, మన భారతదేశంలో ఇప్పుడు డిజిటల్ ఇండియా అనేటటువంటి ఒక అంశం చాలా ఎక్కువగా మాటల్లో ఉంది. అంటే ఒకప్పుడు మనం ఒక టీ తాగాలి అని అనుకుంటే జేబులో 100 రూపాయలు ఉంటే టీ తాగిన తర్వాత చిల్లర ఇవ్వడానికి నానా కష్టాలు పడేవాళ్ళం. అలాంటి సందర్భాల నుండి ఈరోజు ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అని అనుకుంటే, అంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు లేదా ఒక అమ్మాయి చదువుకుంటోంది, వాళ్ళ తండ్రులు డబ్బులు పంపాలి, బ్యాంకులు ఓపెన్ చేస్తే తప్ప డబ్బులు వేయలేనటువంటి పరిస్థితుల నుండి ఈరోజు నైట్ 12 o'clock అయినా మార్నింగ్ 6 o'clock అయినా ఫోన్పేలో మనం డబ్బులు పంపించేటటువంటి సౌకర్యాలు వచ్చాయి. ఇవన్నీ ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ద్వారానే వచ్చాయి. ఎందుకంటే ఈ ఆర్గనైజేషనే భారతదేశంలో ఉన్నటువంటి రీటైల్ పేమెంట్స్ అన్నిటిని కూడా, రీటైల్ పేమెంట్స్ అంటే మనం చేసేటటువంటి పేమెంట్స్ అని అనుకోవచ్చు మీరు, ఈ పేమెంట్స్ అన్నిటిని కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ సాఫ్ట్వేర్ అండ్ ఈ కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, సర్వర్స్, గేట్వేస్, వీటన్నిటిని డీల్ చేసేటటువంటి ఆర్గనైజేషనే ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇది 2008లో ఆర్బీఐ అలాగే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, 2 ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఇక్కడ, ఆర్బీఐ అలాగే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఈ 2 ఆర్గనైజేషన్స్ తాలూకా ఆధ్వర్యంలో ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు వచ్చింది. అయితే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది డబ్బుల కోసం పనిచేయదు. సో కాబట్టి దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా సెక్షన్ 8 ప్రకారం దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే పబ్లిక్కి మాత్రమే, అంటే ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని అందిస్తుంది. అయితే దేనికోసం ఇది? పూర్తి స్థాయి బ్యాంకింగ్ రంగం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ బ్యాంకింగ్ రంగంలో ప్రజల సౌకర్యార్థం మనం ఏవైతే లావాదేవీలు చేస్తామో దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఇది క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఇదే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే దీని తాలూకా మిషన్ ఏంటంటే, చాలామంది క్యాష్లెస్ ఎకనామీ అంటారు. అలా ఉండదండి ఎక్కడ. అంటే అస్సలు క్యాష్ లేకుండా ఎకనామీ ఉండదు. అది రావాలి అంటే బహుశా మనం ఇదేదో కల్కి అని ఒక సినిమా వచ్చింది ఆ మధ్య ప్రభాస్ గారిది, అట్లాంటి సినిమా తాలూకా జన్మలకు వెళ్ళిపోవాలి. అంటే డబ్బులు లేకుండా ఇంకా అన్ని ట్రాన్సాక్షన్స్లోనే జరిగేవి. సో కాబట్టి క్యాష్లెస్ ఎకనామీ ఉండదు ఎక్కడ. డబ్బు లేనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండదు. డబ్బు తక్కువ చలామణిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. దాన్ని లెస్ క్యాష్ ఎకనామీ అని అంటారు. సో కాబట్టి ఈ లెస్ క్యాష్ ఎకనామీ అనేటటువంటిది ఎలా వస్తుంది మనకి? డిజిటల్ పేమెంట్స్ లేదా డిజిటల్ సొల్యూషన్స్ అనేటటువంటివి ఎప్పుడైతే ఉంటాయో, ఈ డిజిటల్ పేమెంట్స్ ఏ రోజైతే మనకి పెరుగుతాయో అప్పుడు లెస్ క్యాష్ ఎకనామీ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు అదే జరుగుతుంది. 10 రూపాయలు టీ తాగినా కూడా ఈరోజు ఫోన్పే, స్కానర్ ఇవి చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి తక్కువ ఖర్చుతో చాలా భద్రంగా ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి ఈ యొక్క పరిష్కారం అనేటటువంటిది మనకు దొరుకుతుంది. అయితే ఇందులో చాలా మేజర్ పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది రిలేటెడ్ ఆస్పెక్ట్, దీనికి నేను అవి కూడా మాట్లాడతాను. ముఖ్యంగా అందులో క్రిటికల్ ప్లాట్ఫామ్స్లో క్రిటికల్ ప్లాట్ఫామ్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటారు. ఇది చాలా రియల్ టైంలో మొబైల్ని యూజ్ చేసి పేమెంట్స్ చేసేటటువంటి ఒక వ్యవస్థ. అంటే ఈ సాధారణంగా ఎట్లా చేస్తారంటే, బేసికల్గా ప్రతి వ్యక్తికి కూడా ఒక యూపీఐ ఐడి ఉంటుంది. ఈ యూపీఐ ఐడితో తనకున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేసుకుంటారు. సో దీనికి మనం డబ్బులు కనుక పంపితే అవి డైరెక్ట్గా బ్యాంకులో డిపాజిట్ అవుతాయి. సో కాబట్టి బ్యాంక్ అనేటటువంటి అవసరం లేకుండా, బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది, యూపీఐ ఐడి అనేటటువంటిది ముందు ఉంటుంది. ఈ యూపీఐ ఐడిని యూజ్ చేసేటటువంటి యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో వీటిని ఉపయోగించుకొని ఈ బ్యాంక్కి మనం డబ్బులు వేరే వాళ్ళకి పంపించడం కానీ మనం తీసుకోవడం కానీ చేయొచ్చు. అది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఇది రియల్ టైంలో జరుగుతుంది కాబట్టి చాలా ఈజీగా మొబైల్, ఇంటర్నెట్ ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఇది వాడచ్చు. మరొకటి రూపే.
ఇప్పటి వరకు కూడా భారతదేశంలో వీసా కార్డ్, మేస్ట్రో కార్డ్ అనేటటువంటి, చాలా మాస్టర్ కార్డ్ అంటారు, యాక్చువల్గా దాని పేరు మేస్ట్రో కార్డు. ఈ మేస్ట్రో కార్డ్స్ అనే నెట్వర్క్లు మాత్రమే ఉన్నాయి. ఇవేంటంటే పేమెంట్ గేట్వేస్. మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి జరుగుతాయో ఈ కంపెనీలు నిర్ధారిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇది భారతదేశంలో కాదు, ఈ కంపెనీలు అమెరికా ఇలాంటి దేశాలకు చెందినవి. కానీ మనం సొంతంగా అలాంటి డొమెస్టిక్ కార్డ్ నెట్వర్క్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం. సో అదే మనకి వీసా, మాస్టర్ కార్డ్ ఇట్లాంటివి. సో మేస్ట్రో కాదు, మాస్టరే, సారీ. సో మాస్టర్ కార్డ్ ఇట్లాంటివి. సో ఈ కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ని మనమే తీసుకొచ్చి మన దేశంలో రూపే కార్డ్స్ అనేటటువంటి ఈ యొక్క ఇండిజినస్ నెట్వర్క్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ సిస్టమ్ కూడా ఉంది మనకి, ఐఎంపిఎస్. సో ఇది 24/7 ఇన్స్టెంట్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వాటిని ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ఈ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్లోనే మనం రియల్ టైంలో 2 లక్షల రూపాయల వరకు కూడా మనం ట్రాన్సాక్షన్స్ చాలా వేగంగా పంపించవచ్చు. దీన్నే ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ అని అంటాం. ఇది కాకుండా మనకి వేరే ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, నెఫ్ట్, అవి గతంలో కూడా ఉన్నాయి. కానీ నెఫ్ట్ అనేటటువంటిది స్లోగా వెళ్తుంది. ఆర్టీజీఎస్ అని ఉంటుంది, 2 లక్షల కన్నా పైచీలకు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఆర్టీజీఎస్లో మనం చేయొచ్చు. అట్లాగనే ఏఈపిఎస్ అని ఒకటి వచ్చింది, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని. ఇదేంటంటే బేసిక్ బ్యాంకింగ్స్ ఉంటాయి మనకి, అంటే డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు డిపాజిట్ చేయడం కానీ, ఇవి ఆధార్ అథెంటికేషన్తో ఇది మనం ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి బ్యాంకింగ్ సేవలను అందించడానికి ఈ మోడల్స్ని మనం ఉపయోగిస్తున్నాం. అట్లాగే బీబీపీఎస్ అండ్ ఎన్ఈటీఎస్ అని ఒకటి ఉంది మనకి, ముఖ్యంగా ఫాస్ట్ ట్యాగ్ అని అంటారు, హైవేల మీద ఆటోమేటిక్గా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి. బీబీపీఎస్లో బిల్ పేమెంట్ సిస్టమ్స్ అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇట్లాంటి వాటిని దీని ద్వారా సెంట్రలైజ్ చేశారు. ఇవన్నీ కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి తీసుకొచ్చినటువంటి అనేక డిజిటల్ సౌకర్యాలు. సో యూపీఐ రెవల్యూషన్ గురించి కనుక మనం చూస్తే, యూపీఐ ఇప్పటి వరకు రియల్ టైం పేమెంట్ సిస్టంలో టాప్లో ఉంది. 2025లో మనకి 18.3 బిలియన్ అంటే 1800 కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి మనకి ఇందులో జరిగాయి. అయితే ముఖ్యంగా భారతదేశంలో దీన్ని జామ్ ట్రినిటీ అనేటటువంటి దాంతో పిలుస్తారు. జే అంటేనేమో ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో మనం విపరీతంగా బ్యాంక్ అకౌంట్స్ అనేటటువంటి వాటిని మనం ఓపెన్ చేసాం. అలాగే ఏ అంటే మనకి ఆధార్తో మన బ్యాంక్ అకౌంట్లు లింక్ చేసాం. ఎం అంటే మొబైల్ ఫోన్స్తో మనం తాలూకా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ఈ మూడింటిని కలిపి మనం జామ్ అని అంటాం. సో అలాగే ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటటువంటిది మనకు ఉంది. ఒకటి సెక్యూరిటీ, ఇది చాలా భద్రతతో మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఒక యాప్ నుంచి మరో యాప్కి కూడా మనం డబ్బులు పంపే అవకాశం ఉంది. అలాగే యూపీఐ ఐడితో మనం ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తాం. ఏ వ్యక్తి అయితే ఆ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో ఆ వ్యక్తికి మాత్రమే తన యూపీఐ ఐడి తెలుస్తుంది. అలాగే మార్కెట్లో కనుక మనం చూస్తే ఇప్పటి వరకు భారతదేశంలో జరుగుతున్నటువంటి డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మొత్తం మనం చేసేటటువంటి పేమెంట్స్ డిజిటల్గా చూస్తే 85% పేమెంట్స్ యూపీఐ ఆధారంగా నడుస్తున్నాయి. మిగతా 15% పక్కన నడుస్తున్నాయి. అలాగే నియర్లీ 50% ఆఫ్ ఆల్ గ్లోబల్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్, ప్రపంచంలో జరుగుతున్నటువంటి 50% రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్లో 100% రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్లో భారతదేశంలోనే 50% జరుగుతున్నాయి. అంటే చైనా కన్నా కూడా వేగంగా మనం ఇవి చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం బోర్డర్స్ దాటి వేరే దేశాలకు కూడా తన యొక్క ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ని ఇస్తోంది. ఇటీవల కాలంలో మోడీ గారు అనేక దేశాలకు వెళ్ళినప్పుడు ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ని ఇస్తున్నారు. ఈవెన్ నేపాల్లో కూడా మన డిజిటల్ పేమెంట్స్ పనిచేస్తాయి, భూటాన్లో కూడా పనిచేస్తాయి, బంగ్లాదేశ్లో కూడా చేయాలని అనుకున్నాం. అలాగే చిన్న చిన్న వెండర్లు, కిరాణా షాప్ వాళ్ళు, వీళ్ళు కూడా వాయిస్ బాక్సెస్ పెట్టేశారు ఇప్పుడు. అంటే మీరు ఏదైనా ఒకటి చేస్తే మహేష్ బాబు గారి వాయిస్లో మీకు 10 రూపాయలు చెల్లించబడింది, థ్యాంక్ యూ బాస్ అని వస్తుంది. సో అట్లా. సో కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజీ తెలియని వ్యక్తులకు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం అనేక ట్రాన్సాక్షన్స్ని ఇందులో చేసే అవకాశం ఉంది. అట్లాగనే ఇంటర్నేషనల్గా కనుక మనం చూస్తే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అని పెట్టాం. ఇది 7 దేశాల్లో, యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్ అన్ని చోట్ల మన సర్వీసెస్ ఉన్నాయి. అలాగనే యూపీఐ అడాప్షన్ని, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని బ్రిక్స్ దేశాల్లో కూడా తీసుకోవాలని ఇటీవల కాలంలో చెప్పారు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్య అవసరాల్లో కూడా చేయాలని అనుకున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎన్పిసిఐ రెవల్యూషన్ పేమెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కనుక మనం చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. భీమ్ యాప్, రూపే, ఫాస్ట్ ట్యాగ్, ఐఎంపిఎస్,
ఇవన్నీ మనం పబ్లిక్ గుడ్ ప్రిన్సిపల్ అంటే పబ్లిక్ గుడ్ ప్రిన్సిపల్ మనం వ్యక్తులకి ఉపయోగపడేలాగా మనం చేస్తున్నాం. 2017-18లో 2,000 కోట్ల ట్రాన్సాక్షన్లు ఉంటే 23-24లో 18,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగాయి. సో అలాగనే ఫీచర్స్ కనుక మనం చూస్తే 24/7 ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం, క్యూఆర్ కోడ్స్తో పేమెంట్లు చేయగలుగుతున్నాం, వర్చువల్ ఐడీస్తో ప్రైవసీ అనేటటువంటిది పెరిగింది. 7 దేశాల్లో మనం అద్భుతంగా చేస్తున్నాం. 64 కోట్ల డైలీ ట్రాన్సాక్షన్స్ మనకి జరుగుతున్నాయి. సో రియల్ టైంలో కనుక మనం చూసుకుంటే భారతదేశమేలో ఉన్నటువంటి ఎన్పిసిఐ ప్రపంచ నెంబర్ 1గా ఉన్నది. సో ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. సో ఇది ఎన్పిసిఐ, యూపీఐ, అలాగే మనకి రూపే, వీటికి సంబంధించినటువంటి అంశం. ఎకనామీలో రెండవ అంశం రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. అంటే సాధారణంగా డాలర్తో రూపాయి మార్కు విలువ చెప్తూ ఉంటారు. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఒకటి, 2 రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఒకటి. ఈ రెండింటి మధ్య తేడాలు చాలామంది గమనించరు. మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటంటే మన భారతదేశపు రూపాయి వేరొక కరెన్సీలతో నిజమైన విలువను ఎంత కలిగి ఉన్నది. ఇందులో ఒక డాలర్ ఉండొచ్చు, ఒక యూరో ఉండొచ్చు, పౌండ్ ఉండొచ్చు, జపనీస్ యెన్ ఉండొచ్చు, ఇంకా ఇతర కరెన్సీలు ఉండొచ్చు. ఈ కరెన్సీలతో భారతదేశపు రూపాయి యొక్క విలువ ఎంత అనేది కనుక మనం లెక్క పెడితే దాన్ని రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని అంటారు. అయితే మరి నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే ఇది కూడా అదే. కాకపోతే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్లో మనము ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేస్తాం. నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్లో ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చెయ్యం. అందుకే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ తక్కువ ఉంటుంది. సో రేర్ అనేటటువంటిది మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి సిద్ధాంతంలో చెప్తూ ఉంటారు. అంటే ఉదాహరణకు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశంలో ఇలా తీసుకోండి, 1 కిలో పంచదార, 1 లీటర్ పాలు, 1 కిలో ఏదో రైస్, ఇట్లా వేద్దాం. ఇవన్నీ భారతదేశంలో కొంటే 80 రూపాయలు అయిందనుకుందాం. ఇవే అమెరికాలో కొనండి, ఇవే వస్తువులు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తువులు కొనండి, $1 అయిందని అనుకుందాం. సో అప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది మనకి? 80 రూపాయలు అయింది. సో కొనుగోలు శక్తిలో మనం కనుక చూసుకుంటే మనకి డాలర్ మామూలుగా బయట 90 రూపాయలు ఉండొచ్చు, కానీ కొనుగోలు శక్తిలో తగ్గుతుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని బట్టి. సో అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో $1 ఈక్వల్ టు మీకు 90 రూపాయలే ఉంది, కానీ అవే వస్తువులు మీరు అమెరికాలోనే ఇక్కడ కొంటే అది 90 రూపాయలు కదా, 80 రూపాయల్లోనే వస్తాయి. గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఇప్పుడు 42 రూపాయల్లోనే వస్తాయి. సో అది పర్చేసింగ్ పవర్ ప్యారిటీగా మనం చెప్పచ్చు. కాబట్టి ఇది రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సో దీనికి ఫార్ములా కనుక మనం చూస్తే నామినల్ అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ని లెక్క పెట్టరు. ఇన్ఫ్లేషన్ ఇందులో కలిసి ఉంటుంది. అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్లో ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది, ఇందులోంచి ఇన్ఫ్లేషన్ తీసేస్తారు. ఇది ఎందుకు పనికొస్తుంది? వేరొక కరెన్సీస్తో మనం కంపేర్ చేసుకోవడానికి నామినల్ కరెన్సీ స్ట్రెంగ్త్ అంటే నామినల్గా మన కరెన్సీ ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. మరి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఎందుకు పనికొస్తుంది? వేరొక దేశాలతో మనం చేసేటటువంటి వాణిజ్యంలో మనం ఎంత కాంపిటీషన్తో ఉన్నామనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు మన రూపాయి విలువను చెప్తుంది? లిమిటెడ్గా చెప్తుంది, ఇది కరెక్ట్గా చెప్తుంది. ఇది రెండిట్లకి ఉన్నటువంటి తేడాలు. సో అలాగే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్కి నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్కి ఫార్ములా రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇంటూ డొమెస్టిక్ ప్రైస్ ఇండెక్స్ బై ఫారెన్ ప్రైస్ ఇండెక్స్. ఒక రకంగా ప్రైస్ ఇండెక్స్లు అంటే ఎంత మనకి సంబంధించి ఆ యొక్క విలువలు ఉన్నాయనేది చెప్పచ్చు. ఇందులో అప్డేట్స్ కనుక చూస్తే ఆర్బీఐ ఇండియా రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు నవంబర్లో 108.14కి పెరిగిందట. ఇది హయ్యెస్ట్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. అయితే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు ఒకప్పుడు మనకి ఇంటర్ప్రిటేషన్ కనుక మనం ఇంటర్ప్రిటేషన్ని చూస్తే బేస్ ఇయర్ లెవెల్లో 2015-16 బేస్ ఇయర్ తీసుకుంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ 100గా తీసుకుంటాం. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ గ్రేటర్ దెన్ 100 ఉంది అంటే కరెన్సీ అధికంగా వాల్యూ చేయబడింది అని. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ 100 కన్నా ఎక్కువ ఉందో మన ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్నెస్ తగ్గుతుంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ బయట దేశాల్లో అధిక ధరలకు అమ్ముతారు, అప్పుడు ఎవడు కొనుక్కోడు. కాబట్టి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ 100 కన్నా తక్కువ ఉండాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటి తక్కువ ఉంటే కరెన్సీ అండర్ వాల్యూ అవుతుంది, దానివల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కానీ ఇంపోర్ట్స్ మాత్రం కాస్ట్లీ అవుతాయి.
అయితే ఇంతకుముందు రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్లో ఇంకా ఇవి ఉండే అమెరికా డాలరు, జపనీస్ యెన్, యూరో ఇలాంటి కరెన్సీలు ఉండే అనమాట. అయితే ఇప్పుడు 36 కరెన్సీల బాస్కెట్ని తీసుకున్నారు. ఇప్పుడు 6 కరెన్సీలు లేవు. ఇందాక మీకు చెప్పాను కదా, ₹1 మిగతా కరెన్సీల విలువలు లెక్క పెడతారు అని. ఇప్పుడు 6 కరెన్సీలు లేవు, 36 కరెన్సీలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం వాణిజ్యపరంగా వేరొక దేశాలతో ఎక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా డైవర్సిఫై చేద్దామని అనుకుంటుంది. అందులో భాగంగా ఈ ట్రేడ్ స్ట్రక్చర్లో 36 దేశాల కరెన్సీలను తీసుకుంటున్నారు. సో ఇది పార్ట్ 2 మనం రేపు కంటిన్యూ చేద్దాం.